ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. తెలంగాణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి త్రివేణి సంగమమైనటువంటి కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే జరిగాయి. ప్రస్తుతానికి కూడా వివిఐపీలతో పాటు సామాన్య భక్తులు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఇటు దేవాదాయ శాఖతో పాటు ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అలాగే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించడానికి కూడా ఇక్కడ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే గారు మనతో ఉన్నారు. ఒకసారి ఎట్లాంటి ఏర్పాట్లు అలాగే ఎట్లాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు ఒకసారి మనం సార్ని కలుపుకుందాం. నమస్తే సార్. ఇప్పుడు భద్రతా ఏర్పాట్లు అనేసరికి పుష్కరాలు అనేసరికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు సార్. ఇక్కడ భక్తులతో పాటు వివిఐపీలకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? నమస్తే అండి. ఇది సరస్వతి పుష్కరాలు 12 సంవత్సరం తర్వాత వస్తుంది. సో ఇది కాళేశ్వరం అంటే సౌత్ ఇండియాలో ఒకటి మాత్రమే ఇది సరస్వతి పుష్కరం ఉంది. సో చాలా గ్రాండ్గా ఇక్కడ ప్రిపరేషన్ నడుస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ప్రిపరేషన్ చేయడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కొన్ని మంత్స్ నుంచి ఇది మొత్తం ఈ అరేంజ్మెంట్ నడుస్తుంది. సో దాంట్లో స్పెసిఫికలీ మన పోలీస్ సైడ్ నుంచి ఇప్పుడు టోటల్ 3000 ఫోర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో దాంట్లో 50+ డిఎస్పీస్ యాజ్ వెల్ యాజ్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ పెట్టడం జరిగింది. కొన్ని ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇక్కడ వస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇది ప్రాపర్గా ఇది సెక్యూరిటీ కోసం ఛత్తీస్గఢ్ తర్వాత మహారాష్ట్ర పోలీస్ సైడ్ నుంచి కూడా ఏరియా డామినేషన్ యాజ్ వెల్ యాజ్ కోఆర్డినేషన్ కూడా ప్రాపర్గా నడుస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ వాటర్ సేఫ్టీ తర్వాత స్టాంపెడ్ కోసం అక్కడ కూడా ఇది ప్రాపర్గా మెజర్మెంట్స్ పెట్టడం జరిగింది. పోలీస్ సైడ్ నుంచి కూడా అండ్ రెవెన్యూ సైడ్ నుంచి ఒక సెపరేట్గా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇది పెట్టడం జరిగింది. ప్రాపర్గా ఇది ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం 100+ ఎకరం ఇది పార్కింగ్ ఏరియా కూడా పెట్టడం జరిగింది. సో దాంట్లో కొన్ని 1-way 2-way సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. సో స్పెసిఫిక్లీ ఎవరైనా వరంగల్ నుంచి వస్తున్నారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ది షుడ్ ఫాలో పర్కాల్, భూపాల్పల్లి, మహాదేవ్పూర్ తర్వాత కాళేశ్వరం రూట్ ఫాలో చేయాలి. మంచిర్యాల్, సిరోంచా మహారాష్ట్ర పీపుల్ ది షుడ్ కమ్ ఫ్రమ్ ద సిరోంచా బ్రిడ్జ్ నుంచి రావచ్చు. సో ఇక్కడ 1-way సిస్టమ్ విఐపి రోడ్ సెపరేట్గా కూడా చేయడం జరిగింది. సో దట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ట్రాఫిక్ ఇష్యూస్. అట్ ద సేమ్ టైం మనము ప్రాపర్గా టెక్నాలజీ యూజ్ చేసి ఒక అడ్వాన్స్గా CCTV కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. సో టోటల్ 200+ CCTV కెమెరాస్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మనము స్టార్ట్ చేశాం. స్పెసిఫిక్లీ దాంట్లో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్, ఫేస్ డిటెక్షన్ కెమెరాస్ అది పెట్టడం జరిగింది. ఆ కెమెరాస్ కూడా మనము ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్కి కనెక్ట్ చేస్తున్నాము. సో ఆ ప్రకారంగా నేను భక్తులకి అందరికీ ఆహ్వానం చేస్తున్నాము. మీకు ఖచ్చితంగా ఇక్కడ రండి. మన పోలీస్ సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఒక మంచిగా బాతింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ టెంపుల్ దర్శనం ఉండాలి. ఆ కోసం మనము ప్రయత్నం చేస్తున్నాము. సో ప్లీజ్ ఇక్కడ ప్రాపర్గా మీ కూడా మీ సైడ్ నుంచి బాధ్యత తీసుకొని మీ ఇక్కడ రావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయితే ఇప్పటికీ అన్ని భద్రతా ఏర్పాట్లతో పాటు ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుండి ఇలాగే మంచిర్యాల ఈ ప్రాంతం అంటే మొత్తం ఇటు ఛత్తీస్గఢ్ ఈ ఎక్కడి నుండి వచ్చినా కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా భద్రతా ఏర్పాట్ల విషయంలో 3000 మంది పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు 50 మంది డిఎస్పీలు కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు. 250 సీసీ కెమెరాలతోటి మొత్తం నిఘా వ్యవస్థ ఉంటుంది. ఇది హైదరాబాద్కి కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా అనుసంధానం చేసే విధంగా ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు భక్తులు కూడా ఎట్లాంటి అధైర్యం లేకుండా పుష్కరాల స్నానాలు చేయడానికి 12 నెలలకోసారి వచ్చేటువంటి పుష్కర స్నానాలు చేసి స్వామివారిని కూడా దర్శించుకోవాల్సిందిగా చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒక పర్యాటక కేంద్రంగానే కాకుండా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా త్రివేణి సంగమంగా కూడా ఉన్నటువంటి ఇక్కడ కాళేశ్వరము ముక్తేశ్వర దేవాలయానికి కూడా భక్తులు తండోపతండాలుగా మామూలుగానే వస్తుంటారు. కానీ పుష్కర ఏర్పాట్లు అనేసరికి కూడా దేశవ్యాప్తంగా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుండి వచ్చేటువంటి భక్తులకు మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా మనకు స్పష్టంగా ఇక్కడ భద్రతా ఏర్పాట్ల గురించి చెప్తున్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి కూడా ఎట్లాంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి అంటున్నారు. ఇక్కడ పుష్కరాలకు సంబంధించి ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ భక్తులు ఉదయం నుండే పుష్కరాలకు సంబంధించి కూడా స్నానాలు భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ రోజు నుండి మొదలు 12 రోజుల పాటు జరగాల్సినటువంటి ఈ పుష్కరాలకు కూడా తండోపతండాలుగా భక్తులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 12 రోజుల పాటు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతానికి మనం వివిఐపి ఘాట్ దగ్గర ఉన్నాము. వివిఐపి ఘాట్ దగ్గర నుండి చూసినట్టయితే అన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ ఎండలు ఉండడంతో కొన్ని మ్యాట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇసుక కాలుతుంది కాబట్టి పైన ఇక్కడ టెంట్ లాంటిది వేసి కింద మ్యాట్లు కూడా వేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్ కూడా అన్ని కల్పించారు. ఇక్కడ దాదాపు అంటే నది సంగమం నీటి వరకు కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
మరి కాసేపట్లో ఇక్కడ సీఎం గారు కూడా రాబోతున్నారు. వచ్చిన తర్వాత వారు కూడా పుష్కర స్నానాలు ఆచరించి దీనికి సంబంధించి దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు నార్త్ ఇండియా సైడ్ ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రాంతంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత కట్టుదిట్టమైనటువంటి భారీ భద్రతా ఏర్పాట్లతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి మొదటి పుష్కరాలుగా దీన్ని అభివర్ణించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక చూద్దాం, ఎందుకంటే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఎప్పటికప్పుడు పుష్కర స్నానాల నుండి ఇక్కడ ఆధ్యాత్మిక వ్యవహారాలకు సంబంధించి భక్తులు ఆచరిస్తున్నటువంటి స్నానాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందిస్తుంది ఎప్పటికప్పుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.